మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నేను రమారావి. జీవితం ఒక్కొక్కసారి భలే విసుగ్గా ఉంటుందండి. ప్రతి వాళ్ళకిను, అంటే మరి చిన్న వయసులో కాదు, కొద్దిగా కొంత వయసు వచ్చాక ఎవరూ మన మాట వింటలేదు, ఎవరూ మనకు విలువ ఇవ్వట్లేదు, మన అభిప్రాయాలకి ఏ విలువ లేదు. ఆఖరికి పిల్లలు మన మాట వినరు. మనం ఏదో ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఏదో ఐడియా చెప్తాం ఎవరికైనా, వాళ్ళు దాన్ని తీసుకోరు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నా నీ వల్లే మేము చెడిపోయాం అంటుంటారు. ఇలాంటివి ప్రతి వాళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి జీవితంలో. దీంతోపాటు ఇంకా రకరకాలు, ఏదో చిన్న అబద్ధం చెప్పి చిన్న వ్యవహారంలో తప్పించుకుందామని చూస్తాం. చాలా చిన్నది, ఆ అబద్ధము చిన్నదే, వ్యవహారము చిన్నదే, కానీ దొరికిపోతూ ఉంటాం. మనకి మన మీదే విసుగు పుట్టేస్తుంది, మన మీదే మనకు ఒక డిస్సాటిస్ఫాక్షన్. ఏమిటో నేను సరిగ్గా లేను, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. మిగిలిన వాళ్ళంతా కలిసి నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు అని ఒక్కొక్కసారి నేర్పించేసి చూపించేసి నిరూపించేస్తూ ఉంటారు. ఏం చేయాలి అలాంటప్పుడు? ఏదైనా మార్పు కావాలి కదా. మార్చాలంటే ఏమిటి మార్చాలండి? ఒకళ్ళ కోసం మారాలా మనం? ఎందుకు? ఒకళ్ళ కోసం మారక్కర్లేదు. నేను ఎవరి కోసమో మారను. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా టేస్ట్ ఇదే, నేను మార్చుకోను అని మొండికెత్తుతాం. కానీ మారకపోతే ఈ రోజు రోజు డిస్సాటిస్ఫాక్షన్ని దాన్ని తట్టుకోలేకపోతాం. కొన్నాళ్ళకి సింకింగ్ ఫీలింగు, సినికల్గా ఫీల్ అయిపోతాము, డిప్రెషన్కి లోన్ అవుతుంటాము. నాకు డిప్రెషన్ అని చెప్పుకుంటుంటారు ఇవాళ రేపు చాలామంది. ఏంటంటే నాకు షుగర్ అండి, నాకు థైరాయిడ్ అండి, లాగా నాకు డిప్రెషన్ అండి అని చెప్తుంటారు. అదొక ఎలా ఉందంటే ఒక కొత్త డిగ్రీ యాడ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మనం డిప్రెషన్కి లోన్ అవ్వాలి? ఏమిటి డిప్రెషన్ అంటే ఏంటండి? అసలు సాధారణ ప్రతి వాళ్ళు వాడేస్తాం. చాలా డిప్రెషన్కి గురయ్యాను నేను అంటే ఏమిటి? ఏదో కుంగుబాటు. ఎందుకు కుంగుబాటు? ఇప్పుడు వర్షాకాలం డిప్రెషన్ వచ్చిందని చెప్పుకుంటుంటారు. తుఫాన్ అనమాట, అక్కడెక్కడో దేంతో సముద్రంలో డిప్రెషను. వాన వచ్చి డిప్రెషన్ పోతుంది, డిప్రెషను ఇంకో పక్కకి వెళ్ళిపోతుంది. ప్రకృతి తనలో వచ్చిన డిప్రెషన్ని తనంతట తనే వాన గాలి అటుతోసి ఇటుతోసి పోగొట్టేసుకుంటుంది. 3వ రోజు సాయంత్రానికో 4వ రోజు మధ్యాహ్నానికో డిప్రెషన్ తగ్గిపోతుంది. మనం తగ్గించుకోలేం. దానంత రాదా మనకి? ప్రకృతి నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? తొలగించుకోవటం నేర్చుకోవాలి. మన మీదకి వచ్చి పడతాయి సమస్యలు, ఎందుకంటే మనం సంఘజీవులం. మనం పెద్ద ప్రపంచంలోకి వెళ్ళకపోయినా మన ఇంట్లో మన అమ్మ నాన్న, మన అత్త మామ, మన పిల్లలు, భర్తో లేకపోతే భార్యో, ఇక వదినలు ఆడపడుచులు బావమరుదులు బావలు తప్పదు, బాబాయిలు పిన్నమ్మలు మేనమామలు మేనత్తలు అది కూడా తప్పదు. ఈ గుంపు ఇదివరకట్లాగా డజన్ల కొద్దీ లేకపోయినా అక్కడక్కడ జోడు జోడు చొప్పున కూడా ఉంటుంది కొంత గుంపు. ఒక్కొక్కసారి మన అనుకున్న శ్రేయోభిలాషులు మన వాళ్ళ వల్ల కూడా మనం డిప్రెషన్కి లోన్ అవుతాం. ప్రకృతి తన డిప్రెషన్ని తనే తొలగించుకున్నట్టుగా మన డిప్రెషన్ని మనమే తొలగించుకోవాలి. ఎలా అంటే మారాలి. మారాలి అన్న ఉద్దేశం ఉంది చూశారు, అది మనం గెలవటానికి మొట్టమొదటి స్టెప్. మనం నార్మల్ అయిపోవటానికి, మన మాట అందరూ వినడానికి, లేదా మన సలహా ఎవరైనా కొంతమంది అయినా తీసుకుని చాలా మంచి మాట చెప్పబోయి నువ్వు అని మన భుజం తట్టేందుకు నాంది. ఏం చేయటం? మార్చుకోవాలి. దేన్ని? అసలు ఎక్కడ దేన్ని మార్చాలి? ముందు మనని మనం ప్రశ్నించుకోవాలి. మన మీద మనకి క్వశ్చన్స్ రావాలి. ఏమిటి, నేను ఏం చెప్పినా వీళ్ళు ఎందుకు వింటలేదు? తప్పు వాళ్ళల్లో ఉందా, నాలో ఉందా? నేనేదో ప్లాన్ చేస్తున్నాను, ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్యూరు ప్లాన్లో ఉందా, ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉందా? అంటే ప్లాన్ బాగానే చేశా, బహుశా దాని ఇంప్లిమెంటేషన్లో తప్పు చేస్తున్నానా, లేదా చివరి దాకా చేయలేకపోతున్నానా? ఎన్ని ప్రశ్నలు వచ్చాయి చూడండి. అసలు నేను సరిగ్గా అవతల వాళ్ళతో మాట్లాడగలుగుతున్నానా? నేను సరిగ్గా కన్వే చేయగలుగుతున్నానా? నాకు ఆత్మవిశ్వాసం లోపించి, అంటే నాకే నా ప్లాన్ మీద కాన్ఫిడెన్స్ లేక ఏదో నట్టుగా చెప్తున్నాను అనుకోండి, అవతల వాళ్ళకి ఎక్కదు ప్లాన్. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి కదా. సో మనకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా అసలు బేసిక్గా. అక్కడి నుంచి నాకే ఏదైనా ఆత్మ న్యూనత, అంటే నాకే సరిగ్గా తెలీదు, నాకు అంత బాగా తెలీదు అని అనుకుంటున్నామా? అసలు మనకు తెలుసా తెలీదా? ఎన్ని ప్రశ్నలు వచ్చాయో చూడండి. మనం అవతల వాళ్ళతోటి సరైన సత్సంబంధాలు మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా?
నేను డిపెండెంట్గా ఉన్నానా, నేను డిపెండెంట్గా అయిపోతున్నానా? నేను ఇండిపెండెంట్గా ఉంటే నా మాట ఎవరైనా వింటారు. నేను డిపెండెంట్ అనుకోండి, నా మాట ఎవరు వింటారు? పెద్దగా ఎవరు వినరు. మనం ఒక పెద్ద పందిరికి వేసిన రకరకాల స్తంభాల్లో ఓ స్తంభం అనుకోండి, అప్పుడు ఏముంది, ఆ ఒక్క స్తంభం తీసేసిన పందిరి నిలబడుతుందండి. ఆలోచించి చూడండి. అదే మనం ఆ పందిరికి మూల స్తంభం అనుకోండి, మనని కదిపితే పందిరి పడిపోతుంది. ప్రతివాడు తన జీవితపు సౌధానికి మూల స్తంభం కావాలి. నా ఒక్కదానికి నేనొక్కడికి అని కాదు, మనతో ఉన్న చిన్న గ్రూప్కి ఈ మూల స్తంభం కావాలి. అంటే మనం ఇంతకుముందు అలా లేమనుకోండి, అలా మారడానికి ప్రయత్నం చేయాలి. మారటం చాలా సహజమైన విషయం అండి. ఇప్పుడు ఇంత పెద్ద అయ్యాను, నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, లేకపోతే 40 ఏళ్ళు వచ్చినాయి, చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను, నేను ఎందుకు మారాలి అని అనుకోకూడదు. ఎందుకంటే మనం మార్పు అత్యంత సహజమైనదిగా భావించగలగాలి మొదట. చూడండి, మనం ఇంతగా పుట్టాం. ఇంతగా పుట్టడానికి ముందు మనం ఎంతగా ఉన్నాం? ఒక చుక్కలా ఉన్నాం. చుక్క నుంచి ఇంతకు వచ్చాం. ఇక్కడి నుంచి మెల్లిగా పాకాం, నడిచాం, పరిగెత్తాం. తర్వాత జీవిత గమనంలో ఏదో చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలు కలుగుతారు, ఇంకా 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 ముందుకెళ్తున్నాం. మారేమా లేదా? డెఫినెట్గా మారాం. ఇప్పుడు మనం కుర్రాళ్ళకి టీషర్ట్లు జీన్స్లు అలవాటు. ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో చేరతాడు, చక్కగా ఫార్మల్స్ వేసుకోవాలి అంటారు. చక్కగా లేత గోధుమ రంగు చొక్కా, ముదురు రంగు ప్యాంటు వేసుకుని, ప్యాంటు చక్కగా బెల్ట్ అది పెట్టుకుని, టై కట్టుకుని ముచ్చటగా తయారవుతాడు అబ్బాయి. అవుతాడా ఆవిడ? ఇప్పుడు మారినట్ట కాదా? మారాడు. అంతకుముందు స్పీడ్గా మాట్లాడేవాడు, ఆఫీస్కి వెళ్ళాక మృదువుగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూల కోసం తయారవుతాం. మన మామూలు ధోరణిని మనం కొంత మార్చుకుని జీవితంలో గమనంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పానా, ఇలాంటివి అన్నీ చేస్తామండి. ఇదివరకు 2 జడలు వేసుకునే వాళ్ళని చిన్నప్పుడు. కాస్త వయసు వచ్చి 10th క్లాస్కి వచ్చాక ఓ జడ వేసుకోవటం మొదలు పెడతారు ఆడపిల్లలు. తర్వాత ఇంకా కొంచెం ఇంకా కాస్త ఫ్యాషన్గా ముందు కాస్త కత్తిరించడం, వెనకాల కాస్త టైట్గా వేయటం, 5-6 రకాల జడలు వేసుకోవటం. ఆ క్రమంగా ఏ తెల్ల జుట్టు వచ్చాక నాకు మళ్ళీ చక్కగా షార్ట్ హెయిర్ కట్టు. మార్చుకోలేదు. చిన్నప్పుడు నా 10th క్లాస్లో ఉన్న ఇంతలా పొడుగు జడ ఎలా ఉంటుందండి? మారలా మనం? మారాం. ఎన్నెన్ని మార్చుకున్నాం. మన బట్టలు మారిపోయినాయి, కట్టుబొట్టు మారిపోయింది, మన హెయిర్ స్టైల్స్ మారిపోయినాయి, మనం వాడే వస్తువులు మారిపోయినాయి, మన లివింగ్ స్టైలు అంతా మెల్లిగా కాలానుగుణంగా, ప్రపంచానికి అనుగుణంగా మారి తీరుతుంది. ప్రతిదీ మారాల్సిందే. మార్పు ప్రకృతి లక్షణం. ఇప్పుడు నేను మారాలి అనుకోగానే మనకు ఒక అహంకారం అడ్డం వచ్చేస్తుంది. నేను ఎందుకు మారాలి? ఎవరికోసమైనా నేను మారాలా అనిపిస్తుంది. ఎవరి కోసము మారద్దు. ఇది నా పక్కా స్టేట్మెంట్ అండి. ఎవరి కోసం మనం మారద్దు. ఎవరికోసమైనా మారాల్సిన అవసరమే మనకు లేదు కదా. కానీ మన కోసం మనం మారాలి. మనం హాయిగా ఉండటం కోసం, మనకి సింకింగ్ ఫీలింగ్ రాకుండా ఉండటం కోసం, మనం డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఉండటం కోసం, మోరోవర్ మనం ఒక వ్యవస్థకి, చిన్నది మన కుటుంబమైనా సరే, దానికి మూల స్తంభంగా ఉండడం కోసం మారవలసి వస్తే తప్పకుండా ఆ మార్పు అత్యంత ఆచరణీయమైన మార్పు. అది మనం మాట్లాడే విధానం కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, అన్నీనండి. ప్రతిదీ చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద విషయం వరకు మనకి గడగడా మాట్లాడే అలవాటు ఉంది. మనకు వచ్చిన కంపానియన్కి పెద్దగా ఇష్టం ఉండదు, అతని దగ్గర తక్కువ మాట్లాడతాం. ఈ మాటలు ఇంకో చోట మాట్లాడుకోవచ్చు. ఓకే, మనకు అస్సలు మాట్లాడడం రాదు. ఆఫీస్లో మనని తీసుకెళ్ళి మాట్లాడాల్సిన మైక్ ముందు నుంచోబెట్టారు. నాకు రాదని దిగిపోతే ఉద్యోగం ఊడుతుంది, లేదా పరువు పోతుంది, మనం తక్కువైపోతాం. అప్పటిదాకా మనం సాధించిన విజయాలన్నీ చిన్నవైపోతాయి. కాబట్టి అప్పుడు మనం మాట్లాడడం 10 వాక్యాలైనా నేర్చుకుంటాం. అదొక మార్పు కదా. ప్రయత్నించి చూడాలి ప్రతి వాళ్ళు. మనలో మనకి ఒకళ్ళ కోసం మారకుండా, మన కోసం మనం హాయిగా, మనం సంతోషంగా, మనమే ఆనందంగా ఉండటం కోసం, ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే మార్పుని తప్పకుండా తీసుకోవాలి. ఇవి మన టైమింగ్స్, మనం పడుకునే టైమింగ్స్, మనం లేచే టైమింగ్స్, మనం వంట చేసే విధానం, మనం వస్తువులు అమర్చుకునే విధానం, పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం, పెద్దవాళ్ళతో మనం బిహేవ్ చేసే విధానం, ప్రపంచంతో మన బిహేవియర్ ఎలా ఉంది, వాటన్నిటి మీద ఈ మార్పు ఉంటుందండి. ప్రతి చోట మార్పులు తీసుకొస్తుంటే మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో
అక్కడ మొదలు పెట్టాలి. నాకైతే టైం ప్రాబ్లం. ప్రతి వాళ్ళకి నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనేది మనకు తెలుస్తుందండి. దీన్ని ఇతరులకి చెప్పాల్సిందేనని మాత్రం భావించద్దు. ప్రధానంగా మనం ఏదైనా చేంజ్ చేసుకోదలుచుకున్నప్పుడు డే 1 నుంచి నేను చేంజ్ చేసుకోదలుచుకున్నాను అని అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది, మనం చేయలేకపోతాము. ఒకటి, అపహాస్యం పాలవుతాము. రెండో సంగతి, సీరియస్లీ నిజంగానే నువ్వేదో చేస్తానన్నవే ఇంకా ఏం చేయట్లేదు అంటారు కదా. కాబట్టి ముందు చెప్పద్దు. మనలో మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, టీనేజ్ పిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు తేడా లేదండి. ప్రతి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇది ఒక సెల్ఫ్ ఛాలెంజింగ్ థింగ్. మనకి మనం వేసుకునే ఛాలెంజ్. అసలు నా వల్ల అవుతుందా అని ఆలోచించాలి. మన వల్ల అవుతుందండి? అబ్బో నా వల్ల కాదండి అంటే మనం ఇప్పుడే ఓటమిని ఒప్పేసుకుంటున్నట్టు. ఎందుకు ఒప్పుకోవాలి? మనం ఒప్పుకోవద్దు. ఓటమిని మనం ఒప్పుకోవాల్సిన పనే లేదు. గెలిచి తీరాలి ప్రతి వాళ్ళు. పెద్దది కురుక్షేత్రం కాదండి, చిన్నది మన జీవిత పోరాటాన్ని మనం గెలిచి తీరాలి. ముందు లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్లో నుంచి నా లిస్ట్ ఒకటి ఉంది. నా లిస్ట్ ప్రకారము నేను కొన్ని విషయాలు చెప్తాను తరచుగా, అప్పుడొకటి చొప్పున. వాట్లలోంచి మీరు దేనికైనా మీకు మ్యాచింగ్ ఉంటే నాతో పాటు మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. నాలా నేను చెప్పిన విధానం కాకపోయినా మీకు తోచిన విధానంలో అయినా మీరు ప్రయత్నం చేసి చూడండి. నా విధానం నాది. ఇది నచ్చిన వాళ్ళు దీన్ని ఈ రకంగా చేయొచ్చు. లేకపోతే మీ పోరాటం మీరు చేయండి. మీ ఆలోచన మీరు చేసుకోండి. లిస్ట్ అవుట్ చేయండి. ఫస్ట్ ఎక్కడ మనం మారాలి అనేది. కనీసం సాధారణ వ్యక్తులకి 15 వస్తాయండి. అంటే మినిమం 15. మ్యాక్సిమం లెక్క అసలు నేను చెప్పనండి. నాకైతే 150, 170 కూడా కనపడ్డాయి. అవన్నీ రాసుకునేసరికి విసుకొచ్చింది నాకు నిజంగా. ఇవన్నీ ఎక్కడ బాబోయ్ ఇవన్నీ మార్చాలా అనిపించింది. మారితే మారతాను, లేకపోతే లేదు. మొదటి 15 సీరియస్లీ చేయవలసింది చేసి తీరాలి మనం హాయిగా ఉండటానికి. సో మళ్ళీ కలుద్దాం మన లిస్ట్ తోటి. అంతవరకు సెలవు. నమస్కారం.